పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. నిజంగా చాలా బాధేస్తుంది, ఏడుపు వస్తుంది. मतलब मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान. ఇది నమ్మ బతుకు బురదలో పంది బతుకుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ ఎదవ. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఎంగిలి కూడు కాసపడే కుక్కలా వేసేసాడు, బాగా వేసేసాడు. నమస్తే ప్రేక్షకులు, భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, 5 ఎపిసోడ్ అయిపోయినవి. మన బ్రహ్మకుమారి ఆంటీకి ప్రశ్నలు అడిగి మరి ఈరోజు బ్రహ్మకుమారి ఆంటీ మళ్ళీ ఏమేమి చెప్తుందో జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం ఏం చెప్తుందో విని మళ్ళీ ఈ వీడియోలో కూడా మరికొన్ని ప్రశ్నలు అడగదామని వచ్చామండి. ప్రేక్షకులు, ఈరోజుతో వీడియో పెద్దగా ఉండబోతుంది. ఎందుకంటే 5 ఎపిసోడ్ అయినవి ఈ బ్రహ్మకుమారి ఆంటీది. కనీసం అంటే 40 నిమిషాల వీడియో వింది వాడిది. అందుకొరకే ఈ వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది. దయచేసి పూర్తిగా చూడండి. బ్రహ్మకుమారుల జ్ఞానం మీకు అర్థమవుతుంది. మళ్ళీ మనం అడిగే ప్రశ్నలు కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది మీరు కామెంట్లో తెలియజేయండి. సరేనా? వచ్చేయండి ఆంటీ, వచ్చేయండి. ఇంకా బ్రహ్మకుమారీస్ గురించి చాలా మంచిగా పాజిటివ్ గా చెప్పారు. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా నేను మిమ్మల్ని పర్సనల్ గా కొన్ని అడగాల్సినవి ఉన్నాయి. అడగచ్చా ఆంటీ? తప్పకుండా అమ్మా. అంటే ఇప్పుడు మీరు చూస్తేనేమో కలర్ డ్రెస్ లో ఉన్నారు. బ్రహ్మకుమారీస్ అంటే ఓం శాంతికి వెళ్తే మాత్రం వైట్ డ్రెస్ వేసుకుని వెళ్తారు. అంటే కలర్ డ్రెస్సెస్ తో కూడా వెళ్ళొచ్చా, వైట్ డ్రెస్ తోటే వెళ్ళాలా? డౌట్ చెప్పండి ఆంటీ. చాలా చక్కటి ప్రశ్న అడిగావమ్మా. ఎందుకంటే ఇది చాలా చాలా అవసరం కూడా, అందరూ చాలా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే తెల్ల చీర కట్టుకోవాలి కంపల్సరీ అని ఏం కాదమ్మా. ఎవరైతే సరెండర్ అవుతారో, అంటే డ్రెస్ కోడ్ అనేది మన సనాతన ధర్మంలోనే ఉందమ్మా. ఎందుకంటే సన్యాసులు కాషాయ వస్త్రాలు ధరిస్తారు, అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు నలుపు డ్రెస్ వేస్తారు, అలాగే స్కూల్కి వెళ్లే వాళ్ళు కూడా స్కూల్ యూనిఫామ్ ఉంటుంది. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఆంటీ ఏముంటుంది, డ్రెస్ కోడ్ అనేది మన సనాతన ధర్మంలోనే ఉందని చెప్పింది కదా. మన సనాతన ధర్మంలో ఋషులు కాషాయం డ్రెస్ వేసుకుంటారని మీరే చెప్పారు కదా, కాషాయ బట్టలు వేసుకుంటారని. మళ్ళా సన్యాసులు కాషాయ బట్టలు వేసుకుంటారు. మళ్ళీ మన సనాతన ధర్మంలో ఆడవాళ్ళు కూడా కాషాయ బట్టలు వేసుకుంటారు. సన్యాసం తీసుకున్న వాళ్ళు కాషాయ బట్టలే వేసుకుంటారు. దేవునికి సరెండర్ అయిన వాళ్ళు కాషాయ బట్టలే వేసుకుంటారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మన సనాతన ధర్మంలో. అవునా కాదా ప్రేక్షకులు? మన సనాతన ధర్మంలో చెప్పింది కదా, మన సనాతన ధర్మంలో ఏ ఋషిముని అయినా ఏ స్త్రీ అయినా సన్యాసులు ఉన్నవాళ్ళు తెల్ల చీర కట్టుకోవడం కానీ తెల్ల బట్టలు వేసుకోవడం కానీ మీరు చూసారా కదా ప్రేక్షకులు? వీళ్ళు బ్రహ్మకుమారులు చెప్తారు కానీ సనాతన ధర్మం చెప్పిన మాట పాటించరు. వీళ్ళు తమదే ఆయనంటే ఒక మతాన్ని సృష్టించుకుని తమ మెదడులో వచ్చిన ఒక మైండ్ని ఈ దాదా లేఖరాజ్ అనేవాడు రుద్దాడు అనమాట కదా ప్రేక్షకులు. చెప్పండి, ఇప్పుడు ఆంటీ చెప్పింది కదా మన సనాతన ధర్మంలోనే ఉంది డ్రెస్ కోడ్ అని చెప్పింది కదా. సన్యాసులు ఏమి ఆరెంజ్ కలర్ వేసుకుంటారని కరెక్ట్ కదా. కాషాయం అనేది మన హిందువుల త్యాగానికి గుర్తది కదా ప్రేక్షకులు. మళ్ళీ అయ్యప్ప మాల వాళ్ళు నల్ల బట్టలు వేసుకుంటారంటే అది ఒక పద్ధతి ఉంది, దానికి వేరే సనాతన ధర్మం ఎక్కడ చెప్పలేదు కదా తెల్ల చీర కట్టుకోమని చెప్పిందే. పోనీ మీ బ్రహ్మకుమారులు విడిచి వేరే ఎవరైనా సన్యాసులు సాధువులు ఎవరైనా తెల్ల చీర కట్టుకున్నది చూసారా కదా ప్రేక్షకులు? చెక్క అంటే ముందు చెప్పండి. ఇలా డ్రెస్ కోడ్ అనేది మన సాంప్రదాయంలోనే ఉంది. అయితే ఇక్కడ ఎవరైతే భగవంతుడికి సరెండర్ అయ్యి సేవ చేస్తారో వారు సదా వైట్ డ్రెస్ లో ఉంటారు తప్పించి ఎవరైతే, ఎందుకంటే వాళ్ళు 100కి 1 ఉంటారేమో అంతే అలా సరెండర్ అయ్యే వాళ్ళు. ఎక్కువ మంది మాకలా గృహస్థంలో ఉన్న వాళ్లే ఉంటారు, సంసారం చేసే వాళ్ళే ఉంటాము. మేమందరం ఏంటంటే అన్ని వస్తువులు వేసుకుంటాము, పట్టు చీరలు కట్టుకుంటాము, ఫంక్షన్లకి అటెండ్ అవుతాము,
మేము అన్ని రకాలు చేస్తూ ఉంటాము. అయితే ఎప్పుడైతే ఈ యొక్క మెడిటేషన్ చేయాలి అంటే, ధ్యానం చేయాలి, పరమాత్ముడిని పొందాలి అంటే, సో ఈ స్థూలమైనటువంటి అలంకరణలు బాహ్య ప్రపంచం పైన మనకి వ్యామోహం లేకుండా ఉండడం కోసం ఆ సమయంలో మాత్రం మేము వీటిని త్యాగం చేస్తామన్నమాట. ఆ కొద్ది సమయమే, మళ్ళీ మిగతా సమయం అంతా కూడా మామూలుగానే ఉంటాం. ఓకే, ఇంకొక విషయం కూడా నీతోనే షేర్ చేయాలి. ఎందుకంటే ఈ వైట్ డ్రెస్ అనేది నేను కూడా వేసుకునేదాన్ని కాదు, వ్యతిరేకినే. ఎందుకు అంటే నాకు ఈ జ్ఞానం అయితే నచ్చింది, జ్ఞాన మార్గంలో నడుస్తున్నాను. కానీ చాలా మంది అంటే నేను నా ప్రొఫెషన్ ఎందుకంటే నేను బ్యూటీషియన్ ప్లస్ సారీ డిజైనింగ్ నాది బిజినెస్. అయితే నన్ను కలర్ఫుల్గా అందరికీ చూడడం అలవాటైంది కదా. ఒకేసారి నన్ను తెల్ల చీరలో చూసి వస్తువులు అవి ఏమేసుకోకుండా ఉంటే కనుక వాళ్ళు నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకని ఈ సత్యమైనటువంటి నాలెడ్జ్ని, మరి పరమాత్ముడిని కూడా అనుభవం చేసుకునే అనుభూతిని వాళ్ళు మిస్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఆదిలో నేను అసలు మా సిస్టర్స్ అంటే బట్టీలని జరుగుతాయి ఇక్కడ, అంటే పూర్తిగా ఒక 3 days అలాగా ఒక రోజంతాను ధ్యానంలో ఉంటాం అనమాట. అప్పుడప్పుడు మాత్రమే, మిగతా అన్ని రోజులు అంటే గృహస్థంలో ఉండే వాళ్ళకి కుదరదు కదా. అందుకని అప్పుడప్పుడు ఇలా పెట్టుకుంటాం అనమాట మా స్థితిని తయారు చేసుకోవడం కోసం. ఆ సమయంలో మాత్రమే వేసుకోమని చెప్తారనమాట. అలా అక్కయ్య నాకు చాలా సార్లు చెప్పారు, అయినా సరే నేను ఇది డిస్సర్వీస్ అవుతుంది అని నేను ఎప్పుడు కూడా వేసుకోలేదు. కానీ ఒకసారి అక్కయ్య చాలా రిక్వెస్టింగ్గా అడిగారు, అక్కయ్య ఇప్పుడు ఈ బట్టీలో మీరు తెల్ల చీర కట్టుకుని రండి అమ్మా అని చెప్పేసి. అలాగే ఫంక్షన్స్కి పార్టీలకేమో పట్టు చీరలు కట్టుకురండి, వస్తువులు వేసుకురండి అని కూడా అక్కయ్యలు రిక్వెస్ట్ చేస్తారు మమ్మల్ని. కానీ ఈ పూర్తిగా పరమాత్మ ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రం తెల్ల చీర కట్టుకుని రండి అంటారనమాట. విన్నారు కదా ప్రేక్షకులు, ఆంటీ ఏమంటుంది, ఈ పరమాత్మని ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రం తెల్ల బట్టలు వేసుకుంటామని చెప్తారంట. ఎవరు? బ్రహ్మకుమారిలు. మళ్ళీ మన సనాతన ధర్మం చెప్పిందా ఆంటీ? మన సనాతన ధర్మంలో ధ్యానం చేసేవాళ్ళు పూర్వ కాలం ఉంటూ ఉన్నారు. మన ఋషిమునులు, ఆడవాళ్ళు కూడా ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు, తపస్సు చేసేవాళ్ళు ఉన్నారు కదా ప్రేక్షకులు. మళ్ళీ ఎవరైనా తెల్ల చీరలు తెల్ల బట్టలు కట్టింది చూసారా? కాషాయం డ్రెస్ కట్టంటారు అందరూ. మీరు పరమాత్మ ధ్యానం చేసేటప్పుడు కాషాయం డ్రెస్ కట్టుకోవాలి కదా. మన దేశమే కాషాయ దేశము, కాషాయ రంగు దేశం అనేది, అవునా కదా ప్రేక్షకులు? ఈ తెల్ల చీర కట్టుకుని చెప్పింది ఎవరు? ఇది క్రిస్టియన్లు. తెల్ల బట్టలు వేసుకునేది క్రిస్టియన్ మతం ఇది కదా ప్రేక్షకులు. సో చెప్పండి, ముందు చెప్పండి. ఎందుకంటే కాషాయం అనేది త్యాగానికి చిహ్నం. త్యాగం చేసిన వాడు, ధ్యానం కూర్చున్న వాడు అందులోనే కూర్చోవాలి. అంటే మీ అర్థం ఏంటి? తెల్ల చీర కట్టుకోకపోతే మీరు ధ్యానంలో నగ్నం కాలేరు. అంటే మీ మనసు మీద మీకు పట్టు లేదు, మీ మనసు మీద మీకు నమ్మకం లేదు. మీరు ఎంతసేపు పరమాత్మ ధ్యానం చేయాలంటే ఆ బట్టలు ఉంటేనే, ఆ బట్టలే మీ మనసును మారుస్తుంది, కానీ మీ మనసు మాత్రం మారదు. మీ మనసు మీద మీకు పట్టు లేదనే అర్థం కదా ప్రేక్షకులు. అలా ఒకసారి అక్కయ్య చాలా ప్రేమతో రిక్వెస్ట్ చేస్తే, సరే అక్కయ్య అడుగుతున్నారు కదా అని చెప్పేసి, అక్కయ్య అంటే నాకు చాలా ఇష్టం, చాలా గౌరవం కూడా. అందుకని అక్కయ్య మాటకి విలువ ఇవ్వడం కోసం నేను వైట్ చీర కట్టుకుని వచ్చాను అనమాట. అయితే అలా అని మేము చెవులు పెట్టుకునే దుద్దులు గాజులు ఏమి తీసేయమండి, ఇవన్నీ అలాగే ఉంటాయి. ఒక తెల్ల చీర మేము మార్చుకుని వస్తాం అనమాట. అప్పుడు ఆ రోజు నేను సెంటర్లో ధ్యానం చేసేటప్పుడు నాకు చాలా చాలా బాగుంది. అంటే శరీరం చాలా తేలికగా గాల్లో ఎగిరిపోతున్నట్టుగా నాకు అనుభవం అయింది అనమాట. ఇదేంటంటే మేము కొత్త మాట విన్నాం కదా, తెల్ల చీర కట్టుకుంటే మనసు గాలిలో తేలినట్టు ఉంటుందా, హాయిగా ఉంటుందా? ఏమో మళ్ళీ గాలి ఎలా తెలుతారో తెలియదు, కానీ చెప్పండి. ఆ శాంతి స్థితి అనేది, ఆ పీస్ అనేది నాకు చాలా చాలా అనుభవం అయింది. దాంతో నాకు ఈ తెల్ల చీరలో ఉన్నటువంటి మహత్వం ఏంటనేది నాకు అర్థమైంది అనమాట. ఏదైనా ఒకసారి అనుభూతి పొందితే, అంటే ఒక గులాబ్ జామ్ తిన్నామండి, చాలా నచ్చింది, మళ్ళీ మళ్ళీ కావాలని అనుకుంటాం కదా తప్పకుండా. సో అలాగే ఏంటంటే ఈ తెల్ల చీర కట్టుకున్నప్పుడు, నేను కలర్ చీర కట్టుకున్నప్పుడు, భగవంతుని ధ్యానం చేసేటప్పుడు నా స్థితి నాకు తేడా తెలిసిందనమాట. అందుకని అప్పటి నుండి నిజం చెప్పాలి అంటే, సో రంగు చీరల కంటే తెల్ల చీరలే ఎక్కువ నేను ఇష్టపడుతున్నాను. కాకపోతే గృహస్థంలో ఉన్నప్పుడు అవి కూడా కట్టుకోవాలి కాబట్టి అవి కట్టుకుంటాము, ఇవి కట్టుకుంటాం. సందర్భాన్ని అనుసరించి ఎప్పుడు ఏది కట్టుకోవాలో అది మేము ధరిస్తూ ఉంటాం అనమాట. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఆంటీ ఏం చెప్తుంది? గృహస్థంలో ఉన్నాం కాబట్టి ఇవి కట్టుకుంటాము, అవి కట్టుకుంటాము అని చెప్తుంది. ఆంటీ గృహస్థంలో ఉన్నప్పుడు అదే చెప్పాను కదంటే, మన సనాతన ధర్మం ఏం చెప్పింది? మొగుడు చచ్చిన విధవ మొగుడు చచ్చిన వాళ్ళు ఒకటే తెల్ల చీర కట్టుకున్నాలి అనికేసి ఒక పద్ధతి పెట్టారంటే,
గృహస్థులు ఉన్నప్పుడు మీరు కలర్ చీర కట్టుకుంటున్నారని మీరే చెప్తున్నారు లేదా? ఇలా గృహస్థులందరూ సుమంగళులందరూ రంగురంగు చీరలు కట్టుకోవాలి అని సనాతన ధర్మం చెప్పింది. మొగుడు చచ్చిన వాడు ఒక్కటే తెల్ల చీర కట్టుకోవాలని చెప్పింది. కుంకుమ గాజులకు దూరంగా ఉండాలని చెప్పింది. మీరు నిజంగా దేవుని ధ్యానం చేస్తుంటే కాషాయం డ్రెస్ చేసుకుంటారు కదా, కాషాయ చీర కట్టుకోండి కదా, చాలా చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది కాషాయ రంగు. మళ్ళీ అది మన దేశానికి చిహ్నము. మళ్ళీ సన్యాసులుగా కనిపిస్తారు స్వయమి కాషాయ చీర కట్టుకుంటే ఆడవాళ్ళు సన్యాసులుగా గురువులుగా కనిపిస్తారు కదా ప్రేక్షకులు. అదే మీరు తెల్ల చీర కట్టుకున్నారు అనుకోండి, ముగ్గుడు చచ్చిన వాళ్ళ కనిపిస్తారు మా హిందువులకి. అవునా కదా ప్రేక్షకులు? కామెంట్లు తెలియజేయండి. సరే, ముందేం చెప్తుంది ఆంటీ విందాం. అలాగే ఇప్పుడు ఓం శాంతికి వెళ్తే ఏ రిలేషన్షిప్ లో ఉన్నా సరే అన్నయ్య అక్కయ్య అని పిలుచుకుంటూ ఉంటారు. మీరు కూడా అక్కడికి వెళ్ళేసరికి అంకుల్ని అన్నయ్య అని పిలుస్తారా ఏంటి? కొంచెం చెప్పరా ఆంటీ? ప్రేక్షకులు, ఆ అమ్మాయి మెయిన్ పాయింట్ అడిగింది. అంటే వాళ్ళే చెప్తారనమాట, అది వాళ్ళే చెప్పించుంటారు ఆ అమ్మాయికి. చిన్న అమ్మాయికి ఏం తెలుస్తుంది అంతా వాళ్ళు మాట్లాడుకొస్తే ఇంటర్వ్యూ అనమాట, పబ్లిక్ని ఫూల్ చేయడానికి. సో ఇప్పుడు ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నకి ఈ ఆంటీ ఏం సమాధానం చెప్తుందో వినండి. ఎందుకంటే ఏ రిలేషన్షిప్లో ఉన్నా అన్నయ్య అక్కయ్యని పిలుచుకోవాలని చెప్తున్నారు బ్రహ్మకుమారులు. దాని మహత్వం ఏమైనా చెప్తుంది కూడా. మళ్ళీ ఈ మహత్వానికి మన ప్రశ్నలు ఉంటాయి, మళ్ళీ ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తుంది ఆంటీ. అలా కరెక్ట్ నిజాయితీగా నియత్తుగా ఉంటే, ఈ బ్రహ్మకుమారి శివుడు అని నమ్మకం ఉంటే, వాళ్ళతో శివుడు ఉంటే వాళ్ళకి నిజంగా వీళ్ళకి జ్ఞానం ఇస్తుంటే మళ్ళీ మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా ప్రేక్షకులు. చూవినండి. ఓకే అమ్మా, మీరు ఈ ప్రశ్న కూడా చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే అక్కయ్య అన్నయ్య అని ఎందుకు పిలుచుకుంటారు అని అడిగారు. సో అలాగే పిలవాలా అని కూడా అడిగారు. దీనికి నేను కూడా చాలా యాంటీగా ఉన్నానమ్మా. ఒకప్పుడు ఈ జ్ఞానంలోకి రాకముందు నేను కూడా అపార్థం చేసుకున్నాను. సో ఏమంటుంది అంటే, నేను కూడా ఈ జ్ఞానంలోకి రాకముందు నేను కూడా యాంటీగా ఉన్నాను, దానికి నేను కూడా అపార్థం చేసుకున్నాను అన్నది. అవునా? సరే, ముందునండి. ఇప్పుడు ఎవరు ఎలా మాట్లాడినా నాకు వాళ్ళ తప్పు అని అనిపించడం లేదు. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అలాగే మాట్లాడున్నాను కదా తెలియనప్పుడు. అందుకని బయట నుండి మనం మాట్లాడితే ఏమీ అర్థం చేసుకోము. అసలు ఇక్కడ ఏం చెప్తున్నారనేది అర్థం చేసుకుని మనం మాట్లాడితే మనకి అన్ని విషయాలు తెలుస్తాయి అన్నమాట. అయితే అక్క అన్నయ్య, ఎందుకంటే సోదర భావం అనేది వికారి దృష్టికి దూరంగా ఉంచుతుంది. మనం చూస్తాం కదా కుటుంబంలో సోదరుల మీద, కుటుంబ సభ్యుల అన్న చెల్లెల మీద ఎలాంటి వికారి భావన ఉండదు. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఆంటీ ఏమంటుంది, మళ్ళీ ఒకే ఇంట్లో ఉన్న మనం అన్న చెల్లెలకి అన్న అక్క అన్నయ్య అంటే వికార భావాలు రావంట. అంటే ప్రతి ఒక్కరు అన్నయ్య అక్కయ్య అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు అన్నయ్య అక్కయ్య అంటే మళ్ళీ అన్నయ్య అక్కయ్య అనడానికి మొగుడు పిల్లలు కావాలి కదా. మొగుడు పిల్లలు పుట్టిస్తేనే వాళ్ళు అక్క అన్నయ్య అవుతారు కదా ప్రేక్షకులు. మళ్ళీ అందరూ అన్నయ్య అక్కయ్య అనాలంటే ఎక్కడ కుదురుతుంది కదా ప్రేక్షకులు? అందరూ అన్నయ్య అక్కయ్య అంటే, అన్నయ్య అక్కయ్య అనడానికి కూడా పెళ్లి చేసుకుని దంపతులు పిల్లల కంటే కదా వాళ్ళు అన్నయ్య అక్కయ్య అయ్యేది. పెళ్లి చేసుకోకపోతే అంటే అన్నయ్య అక్కయ్య ఎక్కడికి అంటారు అదే ప్రేక్షకులు. సరే, ముందుందండి. అదే బయట వారిని చూసినప్పుడు మనకి అనేక రకాల సంకల్పాలు నడవచ్చు. అందుకోసం అని చెప్పేసి ఒకటి ముఖ్యంగా ఇంకొకటి చెప్పాలి అంటే ఆత్మ, ఎందుకంటే అందరం కూడా ఆత్మమే. ఒక ప్రాణశక్తి అనొచ్చు, లేదంటే జీవం అనొచ్చు, ఏదైనా అన్నా కానీ ఆత్మ అనేది ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు. ఆత్మ పరమాత్మల యొక్క సంబంధం ఏంటంటే తండ్రి పిల్లల యొక్క సంబంధము. అందుకని మరి ఒక తండ్రి పిల్లలైనప్పుడు ఏమయ్యాము? అందరూ సోదరులే కదా అయ్యాము. అలా ఏంటంటే ఆత్మ రూపంలో, శరీర రూపంలో సంబంధాలు వేరు ఉన్నాయి. అక్క, బావ, చెల్లి, అన్న. సో అన్ని రకాల సంబంధాలు యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. మేము అలాగే సంబోధిస్తాం కూడా అందరినీ. కానీ ఇక్కడ ఈ సెంటర్లో, ఈ విశ్వవిద్యాలయంలో మాత్రం ఆత్మ స్థితిలో ఉంటాం కాబట్టి, పరమాత్మ యొక్క సంతానం అనే స్మృతి మాకు ఉంటుంది కాబట్టి అందరినీ సోదరి భావన అనేతోనే చూస్తాము. అలాగే అక్కయ్య అన్నయ్య అని పిలుస్తామన్నమాట. ఎందుకంటే దాని ద్వారా మనకి వికారి దృష్టి లేకుండా ఉండడం కోసం. ఈరోజు మరి చెప్పాలంటే ఎందుకు మరి ప్రపంచంలో ఇంత తమోప్రధానంగా వాతావరణం ఎందుకైపోయింది, ఎందుకు ఇన్ని మానభంగాలు, అకృత్యాలు, అఘాయిత్యాలు ఎక్కువైపోయినాయి అంటే ఆ సోదర భావన లేని కారణం చేతే కదా. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి ప్రతిజ్ఞ చేయించారు స్కూల్లో, ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. కానీ ఆ చెప్పేసామే తెప్పించి నోటితో ఆచరణలోకి తీసుకురాలేకపోయాం.
అందుకే ఆ భావన మనకి రాలేదు. ఇక్కడ చేసే అద్భుతం ఏంటంటే ఈ విశ్వవిద్యాలయంలో ఇదే చాలా సాధన చేయిస్తారనమాట. ప్రతిరోజు మీరు ఆత్మ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మే, ఆత్మగా చూడండి, సో ఆ సోదర భావంతో చూడండి, అప్పుడు మీ యొక్క వికారీ దృష్టి తొలగిపోతుంది అని ఇక్కడ భగవంతుడు నేర్పిస్తున్నాడు. అంతే తప్పించి వివాహం చేసుకున్న భర్త సోదరుడని కాదు, శరీర రూపంలో భర్తే. నేను ఎప్పుడు ఏమండి అని పిలిచేదాన్ని ఇది వరకు, ఇప్పుడు కూడా ఏమండి అనే పిలుస్తున్నాను. కావాలంటే ఎవరైనా సరే ఎప్పుడైనా చూడొచ్చు. అయితే అక్కయ్య అన్నయ్య అని ఎందుకు పిలుస్తున్నామంటే సోదర భావన ఉండడం వలన దాని వలన చాలా ఉన్నతి జరుగుతుందన్నమాట. సో పరమాత్మ పైన మనసు లగ్నం చేయగలుగుతాము, ఎవరి మీద కూడా ఎటువంటి వికారి దృష్టి ఉండదన్నమాట. దానికోసం ఈ యొక్క సంబోధన. నేను కూడా అపార్థం చేసుకున్నాను. ఈ సత్యం తెలిసిన తర్వాత నాకు చాలా పక్కాగా నమ్ముతున్నాను, ఎస్ నేను ఆత్మ. ఈ ప్రపంచంలో ఉన్న ఆత్మలు ఈ ఇండియాలోనే కాదు, మాకు చిన్నప్పుడు ఇండియన్స్ ఇస్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని నేర్పించారు, కానీ నేను బల్ల గుద్ది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ విశ్వం ఈ ప్రపంచంలో ఉన్న ఆత్మలందరూ కూడా పరమాత్మ సంతానమే. కాబట్టి వారందరూ కూడా నా సోదరి సోదరులే. ఇంకొక నాకు చిన్న రియలైజేషన్ కూడా చెప్తాను నేను ఈ సందర్భంగా, ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్పాలి. సో బయట కుష్ఠరోగిని చూసినా, ముష్టివాడిని చూసినా, వికారి ఆత్మను చూసినా, సో శ్రేష్ఠ ఆత్మను చూసినా కూడా వీళ్ళు నా సోదరులే అనే భావన నాకు ఈ రోజు వచ్చింది. అంటే 14 సంవత్సరాలు నేను సాధన చేసిన తర్వాత ఇప్పుడు నేను ఆ స్థితికి చేరుకోగలిగాను. ఎవరు ఎలాంటి వ్యక్తి అయినా సరే వీళ్ళు నా సోదరే, వీళ్ళు నా సోదరుడే అన్న భావన వాళ్ళ మీద నాకు ప్రేమ భావన కలుగజేస్తుంది అన్నమాట. ఇది నాకు మాత్రమే తెలిసిన సత్యం. ఎందుకంటే ఇన్నర్గా జరిగేటువంటి మార్పులు బయట ప్రపంచంలోని వాళ్ళు చూడలేరు కదమ్మా. అందుకని వాళ్ళు అడిగే ప్రశ్నలు కూడా తప్పు కాదు, వాళ్ళు అనుకోవడం కూడా తప్పు కాదు. ఓకే, సో విన్నారు కదా ప్రేక్షకులు, బ్రహ్మకుమారి ఆంటీ ఏమేమి చెప్పిందో బాగా విన్నారా? వినుకుంటే మరొక్కసారి ఈ వీడియో రివీల్ చేసి వినండి. ఏమంటుంది బ్రహ్మకుమారులు ఏమంటారంటే, అన్న చెల్లెలు అక్కయ్య అన్నయ్య అని అంటే వికారం రాదంట. అంటే కామం అనేది వికారం వీళ్ళ దృష్టిలో. రెండోది, ఇప్పుడు మొగుడు పిల్లలు కూడా అన్నయ్య అక్కయ్య అని పిలుచుకున్నట్టే వికారాలు రావు అని చెప్పింది. అంటే మొగుడు పిల్లలు కూడా సంసారం చేసుకోకూడదా? మొగుడు పిల్లలు కూడా కామంతో సెక్స్ చేయకూడదా? అదే కదా అర్థం తింది కదా ప్రేక్షకులు. ఇప్పుడు మనం అందరం ప్రపంచమంతా ఒక శివ పరమాత్మ పిల్లలు అంటే ఇప్పుడు చెప్తుంది. ఆత్మపరంగా శరీరపరంగా రిలేషన్ వేరంటే చెప్తుంది. ఇప్పుడు మనం శరీరపరంగా బ్రతుకుతున్నామా, ఆత్మపరంగా బ్రతుకుతున్నామా మనం కదా ప్రేక్షకులు? ఇప్పుడు శరీరం అనేది చస్తుంది, ఆత్మ అనేది చావదు, అవునా? ఆత్మ ఉన్నప్పుడు శివ పరమాత్మ తండ్రి అని తెలుసుకుందాము. అప్పుడు ఆత్మలో ఉన్న ఓన్లీ ఆత్మలో ఒకటి ఉన్నప్పుడు అందరు అన్నదమ్ములు అనుకుందాం అప్పుడు కదా ప్రేక్షకులు. ఇప్పుడు మా సనాతన ధర్మంలో సంబంధాలకి చాలా మహత్వం ఉంది, చాలా ప్రాముఖ్యత ఉంది, అవునా కదా? అన్న చెల్లి వేరే, తండ్రి కూతురు వేరే. ఇప్పుడు వీళ్ళు చెప్పే ప్రకారము మనం ఒక శివ పరమాత్మ పిల్లలమే అని అందరూ సోదరి భావన ఉండాలంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మొగుడు పిల్లలు ఒకటి అన్నయ్య అక్కయ్యని పిలుచుకుంటే మీలో వికారాలు దూరం అవుతామని మొగుడు పిల్లలు కూడా సంసారం చేయకుండా చేస్తుంటారు అన్నమాట బ్రహ్మకుమారులు. కామం అంటే వికారం చేయకూడదని వీళ్ళ దృష్టిలో. అందుకోసమే ఈరోజు బ్రహ్మకుమారులు సన్యాసులు చాలా మంది అయ్యారు. ఇది ఎవరు చేశారు? ఈ దాదా లేఖరాజ్ అనే అరగుండు తాత ఉన్నాడు కదా, ఆయన చేసిన నియమం ఇది, ఆయన చేసిన పాలసీ. ఎందుకంటే ఇది ఒక హిందూ అమ్మాయిని జిహాద్ చేసే ఒక జిహాదీ అనుకోవచ్చు. దీన్ని హిందూ అమ్మాయిల్ని సన్యాసులుగా మార్చి వాళ్ళని పెళ్లి చేసుకోకుండా చేసి కొందరు వాళ్ళని వాడుకున్నారని టాపిక్ ఉంది. కానీ వాళ్ళ హిందూ జనసంఖ్యను తగ్గించాలి, హిందువులు సంఖ్య పెరగకూడదనే ఉద్దేశంతో చేసింది ఉంటే అనిపిస్తుంది నాకు ఇది. లేదంటే ఇంతమంది అమ్మాయిలు వాళ్ళకి ఏదో సత్యయుగము లాలచ్చి చూపించి సత్యయుగంలో దేవీ దేవతలే పుడతాము, మనం పవిత్రంగా ఉంటే మనకి ఈ శక్తులు వస్తాయి సత్యయుగంలని వాళ్ళకి ఆశ చూపించారన్నమాట. ఎలాగైతే ఈ క్రిస్టియన్ మతంలో యేసుక్రీస్తు నమ్ముకుంటే మీకు స్వర్గం అనేసి చెప్తారు, అలాగే వీళ్ళు కూడా అనమాట. మరి ఇప్పుడు ఈ బ్రహ్మకుమారి ఆంటీకి నేను అడిగే ప్రశ్నలు, శివ పరమాత్మకి మన అందరం పిల్లలే అన్నప్పుడు ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు మొగుడు పిల్లాడు కూడా అన్నయ్య అక్కయ్య అని పిలుచుకోవాలని చెప్తారు కదా బ్రహ్మకుమారిలు. మళ్ళీ మొగుడు పిల్లలు ఒకటే అక్కయ్య అన్నయ్య అవుతారా మీ ప్రకారము? శివబాబాకి ఎవరు శివ పరమాత్మ పిల్లలు కదా అందరూ. మరి ఇప్పుడు ఏమవుతారు? తండ్రి కూతురు కూడా అన్న చెల్లెలే అవుతారు, అవునా కాదా ప్రేక్షకులు? బాగా వినండి, తండ్రి కూతురు కూడా అన్న చెల్లెలే అవుతారు.
తాత మనవరాలు కూడా అన్న చెల్లెలే అవుతారు కదా ప్రేక్షకులు. మామ కోడలు కూడా అన్న చెల్లెలే అవుతారు. అంటే ఇప్పుడు ఎవరితోనో పెళ్లి చేసుకోవచ్చా? ఖాళీ మొగుడు పిల్లలు అన్న చెల్లెలు కారు కదా పరమాత్మకి. అందరూ సోదరి ఒకటే పిల్లలు అన్నప్పుడు వీళ్ళందరూ కూడా అన్న చెల్లెలే అవుతారు కదా కదా ప్రేక్షకులు. తండ్రి కూతురు పెళ్లి చేసుకోవచ్చా? అన్న చెల్లెల్ని పెళ్లి చేసుకోవచ్చా? అందరూ ఒక తండ్రి పిల్లలేను కదా కదా ప్రేక్షకులు. మీ బ్రహ్మకుమారులు చెప్తారా పోనీ మీ కూతురునే మీ కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తారా? ఎందుకంటే మనందరూ ఆత్మలు కదా కదా ప్రేక్షకులు. ఇవి చెప్పిన ప్రకారమే. అంటే ఈ మా సనాతన ధర్మంని నాశనం చేయడానికి వచ్చినటువంటి సంస్థయే ఈ బ్రహ్మకుమారి మతము. ఎందుకంటే అన్న చెల్లెలు పెళ్లి చేసుకునే సంప్రదాయం మా హిందూ సనాతన ధర్మం లేదు, మా హిందూ సనాతన ధర్మం చెప్పలేదు. ఈ మతం ఎక్కడుంది? క్రిస్టియన్లు ముస్లింలు ఉంది. ఎందుకంటే వాళ్ళ అవ్వ ఆదం సంతానం అని నమ్ముతారు. ఆ అవ్వ ఆదము మొట్టమొదటి మానవులు అని చెప్తారు. ఆ అవ్వ ఆదంకి పుట్టిన అన్న చెల్లెలే పెళ్లి చేసుకున్నట్లు బైబిల్లో ఉంది. ఆ విచారాన్ని వీళ్ళు చెప్తారనమాట. అర్థమైందా? సో వీళ్ళు మెల్లగా ఎక్కడ పోతున్నారు? మన హిందూ సనాతన ధర్మంలో ఉన్న ఆచారాలు విచారాలు సంబంధాల మహత్వాన్ని నాశనం చేయడానికి పుట్టినటువంటి మతమే బ్రహ్మకుమారి మతం. వీళ్ళు వెళ్ళిన తర్వాత అంతా మన ఆత్మలని మైండ్ వాష్ చేసేసి సనాతన ధర్మంలో ఉన్న అన్ని నాశనం చేస్తారు. ఇప్పుడు బ్రహ్మకుమారి ప్రశ్న అడిగాను ఆంటీకి, మరి మీ కూతురికి మీ కొడుకుకి పెళ్లి చేశారా? అందరూ. సో ఇప్పుడు మీ భర్త కూడా మీ అన్నయ్య అనమంటుండ్రు కదా, భర్తను కూడా అన్నయ్య అక్కయ్య అని పిలిస్తే వికారాలు రావనికే చెప్తున్నారు కదా. అదే భార్య భర్త కూడా వికారాలు చేయకూడదని అర్థం కదా. బ్రహ్మకుమారి మెయిన్ ఇంటెన్షన్ అదే. కన్య పిల్లల్ని సన్యాసులుగా మార్చిపడేదా, పెళ్ళైన వాళ్ళకి అన్నయ్య అక్కని పిలుచుకోవాలని ఆత్రం అని చెప్పేసి వాళ్ళని సంసారం చేయకుండా పిల్లలు కనకుండా చేయడమే ఈ బ్రహ్మకుమారి యొక్క మెయిన్ ఎజెండా. మన హిందూ సనాతన ధర్మం, ఈ కలిపురుషుడు హిందూ సనాతన ధర్మం నాశనం చేయడానికి అనేక రూపాల్లో వస్తాడనమాట. సో ప్రేక్షకులు, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి ఆంటీకి మళ్ళీ దీనికి సమాధానం చెప్తుందా? తాత మనవరాలు కూడా పెళ్లి చేసుకోవచ్చా? అవ్వ మనవుడు పెళ్లి చేసుకోవచ్చా? ఎందుకంటే అందరు పిల్లలు అన్నప్పుడు వీళ్ళు కూడా సోదరులు అవుతారు కదా, సోదరి అవుతారు కదా. వీళ్ళు తల్లి తండ్రి కూతురు, తల్లి కొడుకు, సోదరిమణులు అవుతారు కదా. అవునా కదా ప్రేక్షకులు? మళ్ళీ కొడుకు తల్లి పెళ్లి చేసుకోవచ్చా? తండ్రి కూతురు పెళ్లి చేసుకోవచ్చా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తుందో లేదా అంటే చూద్దామండి. మళ్ళీ ప్రేక్షకులు మీరేమంటారో మా అడిగిన ప్రశ్నలు కరెక్ట్ ఉన్నావా లేదనేది కామెంట్లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఆంటీతో. అప్పటి వరకు చెప్పండి జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.